హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, అంటే నేను చేయబోయే వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు మీరు. అంటే హెయిర్ గ్రోత్ కోసం నేను యూజ్ చేసే ఆయిల్ని అయితే మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. నాకు కానీ మా పిల్లలకు కానీ ఒకసారి ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి, హెయిర్ అనేది ఎంత బాగా గ్రోత్ ఉందో. సో ఈ గ్రోత్ కంటిన్యూగా ఇలాగే ఎలా ఉండాలి, అలాగే జుట్టు అనేది రాలడం కొంచెం తక్కువగా ఎలా ఉండేదని దాని గురించి చెప్తాను. అంటే జుట్టు రాలడం అయితే కామన్ అండి, సీజన్స్ ని బట్టి జుట్టు అయితే రాలుతుంది. కాకపోతే దాన్ని మనం రాలకుండా కొంచెం తగ్గించుకోవచ్చు, అంతేగాని మనం మొత్తం ఒక్కసారిగా రాలకుండా ఆగిపోతుంది అయితే మటుకు నేను చెప్పను. కాకపోతే హెయిర్ గ్రోత్ అయితే సూపర్ గా ఉంటుందండి ఈ ఆయిల్ ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల. సో ఆ ఆయిల్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేసాను. సో అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ ని ఫ్రెష్గా అంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను వీడియోని స్టార్ట్ చేసేస్తాను. సో నేను యూజ్ చేసిన ఆయిల్ అండి, ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి ఈ ఆయిల్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. నాకు, మా పిల్లలకి, మా వారు అందరం ఇదే, అంటే ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేస్తే మొత్తం ఇదే యూజ్ చేసుకుంటాం అనమాట ఆయిల్. సో ఆయిల్ గురించి నేను మీకు చెప్తాను. ఇది పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవండి, చాలా న్యాచురల్గా ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తాను నేను. సో ప్రిపేర్ చేసి ఎవ్రీడే వాడుతూనే ఉండాలి. అంటే ఇన్ని రోజులు వాడి ఆపేయడానికి అలా ఏం కాదు, ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉండాలి. అలా యూజ్ చేస్తే గ్రోత్ అనేది సూపర్ గా ఉంటుంది. హెయిర్ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. మా ఇద్దరు పిల్లలకి కూడా పుట్టినప్పుడు చాలా తక్కువ హెయిర్. సో వాళ్ళకైతే ఇదే యూజ్ చేశాను, చాలా బాగా రిజల్ట్ అయితే ఉండింది. సో అదైతే నేను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియోలో నేను మీకు చూపించేసానండి. సో దీంట్లో ఫస్ట్ గా నేను యూజ్ చేసేది వచ్చేసి ఆయిల్ అండి. ఇది నార్మల్ పారాషూట్ ఆయిల్ అంటారు కదా, చూడండి, నార్మల్ పారాషూట్ ఆయిల్ అనమాట. సో దీన్ని తీసుకున్నాను నేను, 1/2 లీటర్ వరకు ఉంది. ఇది 500 ml అంటారు కదా. సో అది పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా నేనేం యూజ్ చేయనండి, చాలా న్యాచురల్ గా ప్రిపేర్ చేస్తాను. చూడండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు, యూజ్ చేయకుండా నార్మల్ గా అయితే చెప్పట్లేదు. సో ఇది వచ్చేసి పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను, 1/2 లీటర్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ ఫ్లవర్స్ చూడండి, మందారం పూలు అంటారు కదా, మందారమా రెక్క దాసాని పూలు అంటారు కదా. సో రెక్క దాసాని పూలు అయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, చాలా న్యాచురల్ గా ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్. రెక్క దాసాని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. చూడండి, చాలా తీసుకోవాలి, కొన్ని తీసుకొని యూజ్ చేస్తే కుదరదు. సో 1/2 లీటర్ కి ఇన్ని తీసుకున్నాను అనమాట. దీనికన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, బాగుంటది. సో ఇవి రెండేనండి నేను యూజ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్. యూజ్ చేసి నేనైతే ఆయిల్ ని ప్రిపేర్ చేస్తాను. ఈ ఆయిల్ ని వాడుతూ ఇంకొక చిట్కా కూడా మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతేనే మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గద్దండి, చాలా వరకు తగ్గది. నెక్స్ట్ వచ్చేసి హెడేక్స్ అలా వచ్చినప్పుడు యూజ్ చేస్తే కూడా ఈ ఆయిల్ చాలా మంచిది. అంటే వేడి బయటకు వస్తుంది అంటారు కదా, వేడి అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గద్ది. నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇది కంటిన్యూగా వాడాలండి. ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూగా వాడితే రిజల్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ ఆయిల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీంతో పాటు ఇంకో చిట్కాని కూడా ఫాలో అవుతేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ చిట్కా ఏంటనేది నేను లాస్ట్ లో చెప్తానండి, ఇప్పుడు కాదు. ఫస్ట్ అయితే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే ఇలాంటి సిల్వర్ దబ్బర్ని ఒకటి తీసుకోండి. అంటే అదే చిన్న బౌల్ లాగా ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఇందులో అసలు కొంచెం కూడా వాటర్ తేమ అనేదే ఉండకూడదండి. బాగా నీట్ గా క్లీన్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మొత్తం దీంట్లో వేసేయాలి. మొత్తం 1/2 లీటర్ ఆయిల్ మొత్తం వేసేయాలండి. చాలా మొత్తం ఆయిల్ కొంచెం కూడా ఉంచకూడదు, మొత్తం వేసేయాలి దీంట్లో. చూసారా, ఆయిల్ మొత్తం వేసేసాను అనమాట. ఈ వెడల్పాటి ఏదైనా పాత్రను కూడా తీసుకోండి, బాగానే ఉంటుంది. బట్ నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది, అందుకని దీంట్లోనే నేను కాస్తాను అనమాట, అందుకని నేను తీసుకున్నాను. సో నేను ఇదైతే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు, పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. బట్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను, సర్లే అనే వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పూలు ఉన్నాయి కదా, ఆ పూలన్నిటినీ నీట్గా ఈ రెక్కలన్నీ కట్ చేయాలన్నమాట. కట్ చేసేసి ఆయిల్లో వేసేయాలి. సో చూడండి, ఈ విధంగా కింద గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అది తీసేసి
నీట్గా ఇందులో వేసేయాలన్నమాట. ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ వేసేయాలండి. నేను చూపించాను కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ నీట్గా చుంచి దీంట్లో వేసేసేయాలి. వేసేసిన తర్వాత సో ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీటిలన్నిటిని నీట్గా ఇలా డిప్ చేయండి. ఇలా టిప్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయాలండి. ఇప్పుడు అంతే. నూనె ఇంకొచ్చేసి దాసాన్ పువ్వు, ఇవి రెండే నేను యూజ్ చేశాను, ఇంకేం యూజ్ చేయలేదు. నేనైతే వాడే ఆయిల్లో యూజ్ చేసేది ఇవేనండి. గ్రోత్ అయితే 100% గ్యారంటీ అనమాట. సో ఫైనల్లీ దీన్ని అయితే నేను పొయ్యి మీద పెట్టేసాను చూడండి. సో ఇవైతే బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ బ్లాకిష్ కలర్లో అయిపోతాయి. అప్పటి వరకు బాగా ఉడకాలన్నమాట. ఈ విధంగా ఈ ఆకులన్నీ బాగా ఈ కలర్లోకి చేంజ్ అయిపోతున్నాయి. ఇంతేకాదు ఇంకా బ్లాక్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. నీట్గా ఊరికే కదల్చకూడదండి. నీట్గా అలాగే పెట్టేస్తే అది బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. చూసారా ఈ కలర్లోకి వచ్చాయి. ఈ కలర్లోకి రాగానే తీసేయద్దండి. ఇవి బాగా బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు ఉంచండి మీరు. చూడండి కలర్ అయితే ఈ కలర్లోకి వచ్చాయి. ఇంకొంచెం మగ్గాలన్నమాట. సో మనం ఎంత ఆయిల్ తీసుకుంటామో అంత ఆయిల్ అయితే మనకి రాదండి. చాలా సగానికి సగం అయిపోతుంది ఆయిల్ అయితే. ఇదంతా మెల్ట్ అయ్యేసరికి అంటే సగానికి సగం కాదులేండి, కొంచెం తగ్గుతుంది ఆయిల్ అనేది. సో ఇవన్నీ బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేయాలండి. సో ఇక్కడ చూడండి మొత్తం ఫ్లవర్స్ అయితే బ్లాక్ కలర్లోకి వచ్చేసాయండి. చూడండి బ్లాక్ కలర్లో అయిపోయాయి. సో ఇది వచ్చేసి మనకు ఆయిల్ చూడండి సపరేట్గా వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బ్లాక్ కలర్లో వచ్చింది కదా, ఇది వేడి మీదే తీసేయాలండి. చల్లారిపోయింది అనుకోండి ఇదంతా పొడి పొడిగా అయిపోద్ది, అంటే బొగ్గులాగా అయిపోయి దాంట్లో కలిసిపోతుంది అనమాట. సో అలా కాకుండా వేడి చల్లారక ముందే తీసేసి పక్కన పెట్టేసి ఆయిల్ని బాగా చల్లారనియాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇది చల్లారిపోయాక తీద్దాం అనుకుంటారు. ఇది చల్లారిపోయాక ఎలాగైపోతుందంటే బొగ్గులాగా పొడి పొడిలాగా అయిపోయి రాలిపోతుంది. సో అలా కాకుండా వేడి మీదే తీసేసి పక్కన ఏదైనా ప్లేట్లో తీసేస్తే మనకు ఆయిల్ సపరేట్గా ఫ్రెష్గా వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ నేను ఇది మొత్తము సపరేట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మనకి ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఈ విధంగా అయితే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఎన్ని రోజులైనా మనము పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఏమి కాదు అసలు, అంటే అది ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు బాగానే యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అయితే వాడాలండి. ప్రతిరోజు ఇన్ని రోజులు వాడి వదిలేయాలని రూల్ ఏం లేదు. దాంట్లో మనం ఏం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం వాడటం లేదు. ఓన్లీ మందార పూలు ఆయిల్ రెండు వాడి మనము యూజ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాము. సో అదైతే రెగ్యులర్గా యూజ్ చేయాలండి. రెగ్యులర్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇదైతే కన్ఫామ్ అండి. నేనైతే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అదంతే కానీ ఎక్కడ విని చేసింది అయితే కాదు. నేను పర్సనల్గా యూజ్ చేశాను, సో చేస్తున్నాను, అందుకనే మీకు కూడా చెప్పానమాట. నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు ఇంకొక చిట్కా కూడా చెప్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనము రోజు ఆయిల్ పెట్టుకోవాలి. సో వీక్లీ వన్స్ తలస్నానం చేస్తాం కదా, అప్పుడు ఏం చేయాలంటే నైట్ కొంచెము మెంతులు ఉంటాయి కదా, అవి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మార్నింగ్ లేసి మెంతులు మందారం ఆకు, ఇప్పుడు నేను పువ్వు చూపించాను కదా, ఆ పువ్వు ఆకు ఉంటుంది మందారం ఆకు, అవి రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని దాన్ని మార్నింగ్ అప్లై చేసేసి, రాత్రి కాదండి మార్నింగే అప్లై చేసి ఒక 2 hours తర్వాత తలస్నానం చేసేయాలన్నమాట. చేసేస్తే ఈ ఆయిల్ వాడుతూ వారానికి ఒకసారి అది చేసుకున్నాం అనుకోండి, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. నాకు హెయిర్ తక్కువ ఉండైతే నేను మీకు చెప్పట్లేదు, నా వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, అప్పుడు దాంట్లో గమనించండి నా హెయిర్ మా పిల్లల హెయిర్ ఏ విధంగా ఉందో అని. అప్పుడే మీరు ఇది యూజ్ చేయండి. నా హెయిర్ కానీ నా పిల్లల హెయిర్ కానీ చాలా బాగా గ్రోత్ ఉందండి. ఇది జెంట్స్ కూడా వాడచ్చు. మామూలుగా జెంట్స్ అయితే ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయరు, అందుకని వాళ్ళకి హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది. బట్ లేడీస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. దీంట్లో అయితే 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది. హెడేక్ వచ్చినా తగ్గుతుంది, అంటే మనకి వేడి ఎక్కువ అయిపోతుంది కదా, అలాంటప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
డాండ్రఫ్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. ఇదైతే కంటిన్యూ చేయాల్సిన ప్రాసెస్. సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అని లేడీస్కి అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ లైక్ అనేది మా ఛానల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదు, ఇవైతే చాలా న్యాచురల్గా దొరికేవే యూజ్ చేసి మీకు చెప్పాను. సో అందుకని మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.